ఎవ్రీ పర్సన్ తన లైఫ్లో కొన్ని మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎస్పెషల్లీ లైఫ్ అండ్ లవ్ విషయంలో. అది తీరినప్పుడు వచ్చే ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు తనకి. ఇది నాకు అటువంటి క్షణమే. ప్రేమ అంటే చెప్పడం కాదు, చెప్పలేకపోవడం కూడా. నా ప్రేమ గెలవలేదు, అలానే ఓడిపోలేదు. ఆ రెండింటి మధ్య ఉన్న అందమైన ఆనందం నాది. హలో, ఎక్కడున్నావు దివ్యా? నా ఫ్రెండ్ శివ బయటకు తీసుకొచ్చాడు, అవగానే అక్కడికే వచ్చేస్తా. ఏ ఫ్రెండ్? అదే బా, నా చిన్నప్పుడు ఫ్రెండు. ఎప్పుడు ఇంట్రోవర్ట్ అని ఏడిపిస్తూ ఉంటాను కదా. దట్ ఫోటోగ్రాఫర్. హా, ఓకే, తొందరగా రా, మన వెడ్డింగ్ కార్డ్స్ ఇంకా చాలా మందికి పంపాలి. అదే గుర్తుంది, అవగానే అక్కడికే స్ట్రైట్గా వచ్చేస్తా. ఓకే, కంపాస్, బాయ్. ఓకే, బాయ్. Hello, ma'am. Huh? Can I take the order, please? నువ్వు ఏదైనా చెప్పు. మీ ఇష్టం, మీరే ఏదో ఒకటి తీసుకొచ్చేయండి. మీ ఇష్టమా? నాకు నచ్చింది తీసుకొస్తే అడ్జస్ట్ అవుతారు, మీకు నచ్చింది తీసుకొస్తే కదా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరే చెప్పండి మ్యామ్. రేణి, కోల్డ్ కాఫీ ఓకే కదా? ఓకే ఓకే. 2 కోల్డ్ కాఫీ ప్లీజ్. షూర్, థ్యాంక్ యూ మ్యామ్. రే, గచ్చిబౌలి వెళ్ళాల్సిందాన్రా, తీసుకొచ్చి కూర్చోబెట్టి గోల్డ్ కోరుకుంటున్నావు. కార్డ్స్ పంచేది ఉందిరా, ఏమైందిరా? దివ్య, 6 సంవత్సరాలుగా నాలో ఆగిపోతున్న మాట, భయాన్ని కప్పేస్తున్న బాధ, ఆశని ఆపేసిన అబద్ధం ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న నిజం. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాననేది నిజం. నా ప్రజెంట్ ఫ్యూచర్ మైండ్లో పెట్టుకొని నీతో ఈ మాట చెప్పలేకపోవడం నిజం. చెప్తే ఉన్న ఈ చిన్న రిలేషన్ కూడా పోతుందేమోన్న భయం నిజం. 6 సంవత్సరాలు ప్రేమించిన నేను నీతో 7 అడుగులు వేయలేననేది నిజం. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు శివ? అరే నుంచి శివాకు వచ్చావు చూడు, అందుకు. నీ ప్రేమ అంటే నాకు రెస్పెక్ట్, అందుకే. మ్యామ్, 6 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? అనిపించింది. నువ్వు అడుగు దూరం ఉన్న ప్రతి క్షణం అనిపించింది. నువ్వు మా అమ్మతో మాట్లాడిన ప్రతిసారి అనిపించింది. మీ షాప్లో మనం సరదాగా మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. సినిమాకి వెళ్ళినప్పుడు నువ్వు భయపడి భుజం పట్టుకున్నప్పుడు కూడా అనిపించింది. అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, ఏ? భయం. నువ్వే చెప్తుంటావు కదా, ఒక అమ్మాయిని ప్రేమిస్తే తనతో బతకబోయే జీవితాన్ని ప్రేమించమని. నా అంబిషన్ గురించి నీకు తెలియంది కాదు. పైగా నిన్ను చేసుకోబోయేవాడిని నీకు నువ్వుగా ఇష్టపడ్డావు. మీకు వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కావాలి. మీ నాన్నకేమో సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కావాలి. మీ అమ్మకేమో మంచి ఎడ్యుకేటెడ్ కావాలి. ఈ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ దగ్గర అవేవి లేవు కదా దివ్య. ప్రేమకి డబ్బుకి సంబంధం లేదని చెప్పడానికి సినిమా కాదు. మీ ఫ్యామిలీకి నచ్చడానికి ఒక రీజన్ కూడా లేదు. అసలు అమ్మాయిలతో మాట్లాడే ధైర్యమే లేదు. ఎలా నచ్చుతాను ఎవరికైనా? కానీ న్యూ ఇయర్ నైట్ నువ్వు నాతో చెప్పిన కబుర్లు, హోలీ రోజు నువ్వు నన్ను చూసి నవ్విన నవ్వు నేను ఎప్పటికీ మర్చిపోలేను దివ్య. ఒకరోజు నీ ముందు ధైర్యంగా నించొని నీ కళ్ళలోకి చూస్తూ నీ చేయి పట్టుకొని నువ్వంటే నాకు ఇష్టమని బిగ్గరగా రావాలనిపించింది. ఇదంతా నిన్నొక డిన్నర్కి తీసుకెళ్ళి చెప్పాలని మాత్రమే అనుకున్నా. మనసులో ఇంత బాధ పెట్టుకొని నా ఎంగేజ్మెంట్ రోజు ఫోటోలు తీస్తూ అలా ఎలా ఉండగలిగావురా?
ఆ రోజు ఈ కెమెరా వెనకలు ఉన్న కన్నీళ్ళు నా కళ్ళకి మాత్రమే తెలుసు దివ్య. అప్పుడు నీ నవ్వు చూసి ఆనందపడాలో, నా కన్నీళ్ళు చూసి బాధపడాలో, అక్కడ చెప్తే ఏమవుతుందని భయపడాలో నాకు తెలియలేదు. సారీ రా శివ. హే, మాటల్లో మాటగా చెప్పాలనుకోవడం, నీకు మరొకరు నచ్చడం, ఆ ప్రేమ మాయమవడం, ఇవన్నీ జరిగిపోయావు దివ్య. దాన్ని మనం మార్చలేం. లీవ్ ఇట్. ఐ రియల్లీ మిస్ యువర్ లవ్. ఒక అమ్మాయితో అబద్ధాలు చెప్పేవాళ్ళని చూశాను, కానీ నిజాన్ని కూడా దాచి ఇంతలా ఇష్టపడతారని తెలియలేదు. పులిహోర మాటలు ప్యాంటు షర్ట్ వేసుకుని ప్రతివాడు చెప్తాడు దివ్య, కానీ ప్రాణంగా ప్రేమించిన వాడే అది చెప్పడానికి భయపడతాడు. మీ అమ్మాయిలకి ఎప్పుడు ఇది లేట్గానే అర్థమవుతుందిలే. ఇందాక వెయిటర్ చెప్పింది నిజమే దివ్య. నాకు నచ్చిన నువ్వు ఎప్పటికైనా అడ్జస్ట్ అవుతావు. అదే నీకు నచ్చిన వాడితో అయితే హ్యాపీగా ఉంటావు. ఇంతకుముందు ఓ మాట అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని. పెళ్ళికి ముందు చెప్పలేనన్న బాధ, పెళ్ళయ్యాక చెప్పకూడదనే భయంతో నేను బతకలేను దివ్య. నిజం చెప్పు, నాకు పెళ్ళైతే నీకు ఓకేనా? ఓకేనా అంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనుకునేంత కర్ణుడివి కాదు, లవ్ ఫెయిల్ అయిందని కుక్క పిల్లని ఆల్కహాల్ని పెట్టుకునేంత దేవదాసివి కాదు. ఆ రెండో కాదు, రియాలిటీని అక్సెప్ట్ చేసే మిడిల్ క్లాస్కి వెళ్ళమండి. మ్మ్. మ్మ్. డోంట్ వరీ, నేను రియాలిటీని అక్సెప్ట్ చేయగలను. నేను ప్రేమించింది నిన్ను ఇంతలా ఇష్టపడుతూ, నీ అలవాట్లను ఇష్టపడుతున్న నన్ను. నువ్వు ఎలా ఉన్నా ఎక్కడున్నా అదైతే మారదు కదా. ఆర్ యూ షూర్? నా ఈ ఫోటోగ్రఫీ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటో తెలుసా? ఒక బైక్ మీద తిరుగుతూ, 2 బ్యాగులు వేసుకొని, 3 భాషలు మాట్లాడుతూ, నలుగురిని కలుస్తూ, 5 అక్షరాలు నీ పేరు తలుస్తూ, ఈ 6 సంవత్సరాలు ప్రపంచం నాకు నేర్పించిన మాట, మనకిష్టమైన వాళ్ళకి దూరంగా ఉంటే వాళ్ళకి మనం ఇంకా నచ్చుతామనే నిజం. నీకోటి చెప్పనా, ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్. నీకు చెప్పేసిన ఫీల్ నాకు చాలా హై ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మ్యారేజ్ అయిపోతుందని వెళ్ళిపోకురా. ఐ రియలీ డోంట్ వాంట్ టు మిస్ యూ. థ్యాంక్ యూ. అయిపోయింది సార్ బిల్. నిజంగానే అయిపోయింది బ్రదర్. నచ్చిన అమ్మాయితో అయినా, నచ్చిన ప్లేస్లో అయినా ఎక్కువసేపు ఉండలేం. అదే లైఫ్. సారీ. ఏం లేదు, బిల్. థ్యాంక్ యూ. రే, పెళ్ళికి వస్తావో రావో తెలీదు, వస్తే మాత్రం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీ అంటున్నావు కదా, ఎంత దూరమైనా వస్తాను. రే బాయ్. బాయ్. నా ముందున్న స్నేహం తనతో సంతోషాన్ని ఇచ్చింది, కానీ వెనకాలన్న ప్రేమే ఈరోజు ఒక అందమైన అనుభూతినిచ్చింది. ఎంత గొప్ప ప్రేమైనా హాయితో మొదలై బాయితో ముగుస్తుంది. హాయితో మొదలైన నా ప్రేమ 6 ఏళ్లకి బాయితో ముగిసింది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ సాడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఎ మూమెంట్ లైక్ దిస్ ఇన్ మై లైఫ్. ఫోటోగ్రాఫర్ లైఫ్ అంటేనే వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎదుటి వాళ్ళని నవ్వించి వాళ్ళ మూమెంట్ని క్యాప్చర్ చేయడం. అందుకేనేమో తనకి నచ్చిన వాళ్ళని, తన నవ్వుని తనకే ఇచ్చేశాను.
ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ జస్ట్ లైక్ దెమ్.